కంపెనీ 50% ఉద్యోగ యువత. అదేవిధంగా రామగౌడ్ గారిని ఒక్కటే నిమిషం మాట్లాడాలని కోరుతా ఉన్నాం. రోజు వడపర్తి నుంచి చీకటిమాడి వరకు డ్యామేజ్ అయిన కారణం తీసుకురావాల్సిందిగా కోరుతూ అందరూ కార్యకర్తలు అందరూ వివిధ పార్టీల నుంచి వివిధ మండలాల నుంచి పెద్ద నాయకులు మరి రాష్ట్ర అధ్యక్షులు వారు కాసం వెంకటేశ్వర గారు, గౌడ నారాయణ రెడ్డి గారు, మరి మురళీధర్ రెడ్డి గారు వాసన వస్తుంది. అనేక వ్యర్థ పిల్లలు ముందుకు వస్తుంటే ఎన్నో సార్ల ఈ ప్రాంతానికి చెందిన ఆఫీసర్లకు వీళ్ళతో కొంత మా మండల నాయకులు ఇచ్చినట్టు కూడా ఉపయోగం లేదు. అరే ఇసుక మట్టి ఆగదా, చెర్ల మట్టి నీదేనా, కంపెనీ నీదేనా, చెర్ల మట్టితో సహా ఈనాడు కుంభకోణంలో ఉన్న ఐలే ఎవరంటే మన పేర్లు ఐలేయ. మరి ఇటువంటి నాయకుడు మనకు అవసరమా? ఇటువంటి నాయకుడు మనకు అవసరమా? అందుకే భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకుండా పోరాడుతుంది. మన రామచంద్రన్ అధ్యక్షులు అయినాక అనేక రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చి తెలంగాణకు ఏమి చేయలేదంటే మా కేంద్ర మంత్రులు తెలంగాణ మంత్రుల దగ్గర కూర్చున్న దాఖలాలు మీ సోషల్ మీడియాలో టీవీలో చూసిన సంగతి కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ ప్రాంతంలో ఏ హాస్పిటల్, ఈ ప్రాంతంలో కోడిగిరి గుట్ట, ఈ ప్రాంతంలో రైల్వే బ్రిడ్జీలు, ఈ ప్రాంతంలో నేషనల్ హైవే, మన గ్రామ పంచాయతీ నిధులు, మన మహిళలకు సంబంధించిన రాష్ట్రంలో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కేంద్ర నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులే తప్ప ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 గ్రామ పంచాయతీలకు ఇచ్చిందంటే ముగ్గురు 4 రాస్తాయి చౌరస్తల్లా ఈ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మలారా. ఈ ప్రాంతంలో మా సర్పంచులు లేకున్నా, మా ఎంపీడీసీ లేకున్నా, మమ్మల్ని ఆదరించుకున్నా ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. అటువంటి సఫాయి కార్మికులు కాళ్ళు కడిగి నిద్రపోతున్న ఘనత యువత అంటే నరేంద్ర మోడీ గారిని. ఇక సఫాయిని అందరూ సన్మానించే కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొట్కూరు అశోక్ గౌడ్ గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు, అదే రకంగా పొద్దుటి నుండి ఈ యాత్రలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర నాయకులు పాశం భాస్కర్ గారు, మురళీధర్ రెడ్డి గారు, ఏలే చంద్రశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అదే రకంగా రాష్ట్ర గవర్నమెంట్ బీఆర్ఎస్ 9 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ 30 నెలలు పూర్తిగా వస్తా ఉంది. మేము పాదయాత్రలు చేసి రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ నిన్న మొన్న పోలీసు వాళ్ళు కూడా మీకు పర్మిషన్ లేదని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిగా వచ్చింది. పాదయాత్రలకు కూడా పర్మిషన్ లేకుండా చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకని అడుగుతా ఉన్నాం, 12 కిలోమీటర్ల రోడ్డు 24 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఎందుకు వేయలేదని చెప్పేసి బీర్లు వేయలేని అడుగుతా ఉన్నాం. నువ్వు విప్ అయితే సరిపోతుందా? నువ్వు విప్ అయితే సరిపోతుందా? నీ రాజభవనానికి సరిపోతుందా? నీ రియల్ ఎస్టేట్ కు సరిపోతుందా? ఇవాళ నీ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నావు? నీ బినామీ పేరు మీద నువ్వు కాంట్రాక్ట్ తీసుకున్నావు, మరి ఎందుకు రోడ్ వేస్తలేవని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రోడ్ అయ్యే కారణంగా 4 మంది యాక్సిడెంట్ లో చనిపోయినరు. దానికి కారణం ఎవరు? నువ్వా లేకపోతే నీ రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మిత్రులారా. ఇవాళ మేము ఆడించొస్తుంటే రోడ్డు పక్కకున్నటువంటి 2 స్తంభాలు ఊలిపోయినాయి. 2 స్తంభాలకు ఆటోలు గుద్దుకొని ఇవాళ ప్రాణాపాయ స్థితిలో ఇవాళ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మేము అడిగింది ఏంటి? 12 కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ అయింది, వేయమని చెప్తా ఉన్నాం. చౌదర్పల్లి నుంచి కేకే తండ వరకు మొత్తం కూడా రోడ్ వేసే పరిస్థితి లేదు. ఇంకొక విషయం మీకు చెప్పేసి ముగిస్తా. ఇంతకు ముందుకే ఎయిమ్స్
సంబంధం అని చెప్పేసి అంటారు మీరు. బొమ్మల రామారం హెడ్ క్వార్టర్ లో 40 పడకల హాస్పిటల్ కడతాము. మీరు ఎయిమ్స్ కు ఒక్క 2 ఎకరాల స్థలం ఇయ్యా బీర్లయ్యా ప్రభుత్వం అని అడిగితే యాదగిరిగుట్టల 7.5 ఎకరాలు కబ్జా చేస్తాడు. కానీ ఈడ మాకు 2 ఎకరాలు హాస్పిటల్ కట్టడానికి ఇస్తలేడు బీర్లయ్యా. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఇవాళ అడుగుతా ఉన్నాం, 40 పడకల హాస్పిటల్ కట్టించే బాధ్యత మాది. అర్ధంగా ఉన్న భూమిని విస్తవాయిద్యమని చెప్పేసి బొమ్మలవరం ప్రజలుగా మేము నిలదీస్తా ఉన్నాం. తమ్ముంటే ఈ శబరస్తకు వచ్చి నేను చెప్పాలని చెప్పేసి అడుగుతున్నాం. 2 ఎకరాలు అవసరం లేదు. ఇప్పుడు అర్ధకమి 40 పడకల హాస్పిటల్ కట్టించి ఇక్కడ లంబాడి ప్రజలకు, పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. అయిలయ్యా ఒక్కటి కనుక ఈ అర్ధెకరం కనుక నువ్వు ఇస్తే మేము కట్టిస్తాం. నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఈ నుంచి యాదగిరిగుట్ట వరకు నిన్ను ఖచ్చితంగా నిన్ను ఏం చేయాలనో చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి చెప్తా ఉన్నాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే బొమ్మల రామారానికి వచ్చేటువంటి ఒక 40 పడకల హాస్పిటల్ ని అర్ధెకర భూమి ఇవ్వడానికి ఇలా చేతులు వస్తలేవంటే వీళ్ళు ప్రజల పక్షాన ఆలోచన చేస్తారా? ఎక్కడి భూమిని అక్కడ కొలనిపాకల 7 ఎకరాల భూమిని 7 ఎకరాల 23 గుంటల్ని కబ్జా చేసి బినామీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మాకు కనపడుతా ఉంది. కానీ అర్ధెకరం భూమి పేద ప్రజల హాస్పిటల్ కోసం వెళ్ళకుండా పోతా ఉన్నారు. కాబట్టి మిత్రులారా మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఇంతకు ముందుకు వస్తుంటే చౌదరిపల్లిలో రోడ్డు మంచిగా లేవని చెప్పేసి స్కూల్ పిల్లలకు బస్సు ఆపితే హైదరాబాద్ కు కూతవేటు దూరం ఉన్నటువంటి బొమ్మల రావడం ప్రజలు నీకేం చేయాలనో అర్థమైతలేదు, నిన్నేమనాలనో అర్థమైతలేదు. స్కూల్ పిల్లల బస్సు కూడా నువ్వు రోడ్డు మంచిగా లేని కారణంగా ఆగిపోయినట్టుగా కోరుతా ఉన్నా. ఈ సభలో పాల్గొనేటటువంటి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కాసం వెంకటేశ్వర గారు, భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి శ్రీ నారాయణ రెడ్డి గారు, మాజీ అధ్యక్షులు కాసం భాస్కర్ గారు, భారతీయ జనతా పార్టీ భువనగిరి జిల్లా నాయకులకు, ఆలయ నియోజకవర్గంలో ఉన్న నాయకులకు, చీకటి మామిడి బూత్ అధ్యక్షులకు, వారి ఒక నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పొద్దున్న నుంచి ఇప్పటిదాకా పాదయాత్ర చేసుకుంటూ దాదాపు 300 మంది కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడి యొక్క నాయకత్వంలో, పార్టీ నాయకుల యొక్క నాయకత్వంలో వడపర్తి నుంచి చీకటి మామిడి దాకా 23 కోట్ల రూపాయలు మంజూరు అయినప్పటికీ కూడా ఈ రోడ్డు నిర్మాణం చేయక ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమం తీసుకోబట్టడానికి ఈ యొక్క ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఈ యొక్క జిల్లా మొత్తం నాయకులందరికీ కూడా, జిల్లా సంబంధించినటువంటి ఒక పదాధికారులకు, కోర్ కమిటీకు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే హిందీలో ఒక సామెత ఉంది, లాతోకే భూత్ బాతో సే నహీ మాన్తే అని. ఈ ప్రభుత్వం కూడా ఒక దున్నపోటు మీద వాన పడినట్టు ఎంతో కష్టాలతో ఈరోజు ప్రజలు ఈరోజు ఉన్న పరిస్థితి ఎదుర్కొంటా ఉంటే, ఒకవైపు ఎల్లినో ఒక సంబంధించినటువంటి ఒక ప్రభావంతో వానలు లేక రైతులు సాగునీరు కోసం ఎదురు చూస్తూ ఉంటే, మరోవైపు పట్టణ ప్రజలు తాగునీరు కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఎంతో ఒక రిసోర్సెస్ ఉన్నటువంటి ఒక జిల్లా బస్వాపూర్ రిజర్వేయర్ ఒకటి ఉన్నది. మరి దాని ద్వారా ఈ యొక్క ప్రాంతంలో రైతులకు సాగునీరు తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదంటే ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వంగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. అంతేకాదు మిత్రులారా, ఈరోజు జాతీయ రహదారి మనం చూస్తా ఉన్నాం. మన ఊరు నుంచి కొద్ది దూరంలోనే
అది కూడా భువనగిరి నుంచి పోతున్నటువంటి ఒక మనం యాదాద్రి నుంచి అటు భూపాలపల్లి దాకా భూపాలపట్నం దాకా జాతీయ రహదారిని చూసిన నితిన్ గడ్కరీ గారు ఆ రోజు ముందుగా 140 కోట్లు శాంక్షన్ చేసి మరి దాదాపు 3,000 కోట్ల పైగా ఈరోజు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి జాతీయ రహదారి మన ప్రాంతానికి వేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడితే మాకు కేంద్రం ఏమి ఇవ్వట్లేదు, ఏమి ఇస్తున్నారని అడుగుతా ఉన్నారు. ఇదే జిల్లాలో జాతీయ రహదారితో పాటు ఎయిమ్స్ అనేటటువంటి పెద్ద దవాఖాన తీసుకోవడం జరిగింది. ఇది దేశంలోనే ఒక ఆణిముత్యంగా మనం భావించాలి. ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అంటే మనం దాన్ని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 230 ఎకరాలు అడిగితే దాన్ని జాప్యం చేసి ఎయిమ్స్ కు చాలా లేట్ అయిపోయింది. లేకుంటే ఆ రోజుల్లోనే ఎయిమ్స్ స్టార్ట్ అయ్యేది. నేను మొన్న ఎయిమ్స్ ఆ ఒక హాస్పిటల్ సందర్శన జరిగింది. జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, చుట్టుపక్కల ప్రాంతం నుంచి అనేక మంది వ్యాధుల కోసము ఏదో అనేక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యం ఒక చెక్ చేయడానికి అక్కడ వస్తూ ఉంటారు, పరీక్ష చేయడానికి వస్తున్నారు. ప్రతిరోజు 1,500 పైగా అక్కడ ప్రజలు వస్తూ ఉన్నారు. ఎంతో మంది ఈరోజు అక్కడ చికిత్స పొంది ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి అవకాశం నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇతర జాతీయ రహదారుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క జాతీయ రహదారి ఇక్కడే కాదు, తెలంగాణలో దాదాపు 12 జాతీయ రహదారులు ఇచ్చి అన్ని జిల్లాలకు అన్ని యొక్క ప్రధానమైనటువంటి నగరాలకు జాతీయ రహదారులతో ఒక కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, ఈరోజు మన ఒక స్టేట్ గవర్నమెంట్ లో స్టేట్ హైవేస్ చూసుకుంటే, గ్రామీణ ప్రాంతంలో రోడ్డు చూసుకుంటే దీన్ని రిపేర్ చేసే పరిస్థితి కూడా ప్రభుత్వం చేయట్లేదు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు. ఈ యొక్క రహదారిలో 4 మరణించారని చెప్పారు ఇంతకు ముందు. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నో గ్రామాలలో ఇటువంటి పరిస్థితి అధ్వానంగా ఇంకా అధ్వానంగా ఉన్నది. గుంతకలతో గుంటలతో రోడ్లు అధ్వానంగా తయారై కొత్త రోడ్లు లేకపోతే పర్వాలేదు, పాడైపోయిన రోడ్లకు మరమ్మతు కూడా చేయలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఎప్పుడు పెట్టినా మీటింగు, కేబినెట్ మీటింగ్ పెట్టినా అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రం మీద ఏం బదులు ఈ రాష్ట్రానికి మీరు ఏం చేయాలి, ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఈరోజు అల్లాడిపోతా ఉన్నారు. కానీ అదే గ్రామీణ ప్రాంతంలో ఈరోజు 5 కిలోల బియ్యం నరేంద్ర మోదీ గారు ఉచితంగా ఇస్తా ఉన్నారు. రైతులకు యూరియా కొరత రాకుండా వారికి ఫర్టిలైజర్స్, వారికి ఉన్నటువంటి ఒక ఏదైతే పొలాలకు అవసరం ఉన్నాయో ఆ ఎరువులన్నీ కూడా చౌక ధరలో సబ్సిడీతో ఇప్పిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ప్రాంతంలో దాదాపు 1,60,000 మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఎప్పుడు కూడా మిస్ కాకుండా వారి అకౌంట్ లో 6,000 రూపాయలు పడతా ఉన్నాయి. అని మీ రైతు బంధు ఎంతమందికి పడుతుందని చెప్పి ఒకసారి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. రైతు బంధు చెప్పారు, రైతు రుణమాఫీ అన్నారు. ఇది ఏ ఊరికి పోయినా రైతులు నన్ను కలిసి మాకు రైతు బంధు రాలే, రైతు రుణమాఫీ కాలే అని నాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అబద్ధాలు ఆడే ప్రభుత్వాన్ని ఈరోజు మనము వారికి శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక చీకటి మామిడిలోనో ఒక భువనగిరిలోనో జరుగుతున్న విషయం కాదు. యావత్ తెలంగాణలో ఈరోజు పరిస్థితి పరిపాలన చాలా ఘోరంగా ఉన్నది. రోడ్లు కానీ, ఇక్కడ ఇరిగేషన్ కానీ, ఈ యొక్క హాస్పిటల్స్ కానీ, రైతుల ఒక సమస్య మీద ఎక్కడ కూడా పట్టింపు లేకుండా ఈరోజు కేవలం ప్రభుత్వాన్ని మీటింగ్లు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పరిమితయ్యారు. ఒక్కసారి మంత్రులు వచ్చి, ఎమ్మెల్యేలు వచ్చి వారి ప్రాంతంలో తిరుగుతూ తెలుస్తున్న వారికి ప్రజలు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఇంత పెద్ద ఒక కార్యక్రమాన్ని ఈరోజు భువనగిరి జిల్లా తీసుకొని మీ అందరికీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఈ రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీతో ఎదిగించిపోయారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 2 పార్టీలు కూడా
ప్రజలతో మోసం చేసి ప్రజలకు దగా చేసి వాళ్ళు మాత్రం పుష్కలంగా సంపాదిస్తున్నారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రజల సమస్యని పట్టించుకునేందుకు ఈ ప్రభుత్వాలు ప్రజలు చూస్తా ఉన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ప్రజా సమస్య మీద మనం పోరాటాన్ని కొనసాగించాలి. ఇది మొట్టమొదటి కార్యక్రమం కాదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు మనం ఉద్యమిస్తే ఉంటాము, పోరాడుతూనే ఉంటాము. ప్రజలతో మమైకమై ప్రజల సమస్య మీద పోరాడదామని చెప్పేసి తెలియజేస్తూ, ఇది పోరాటానికి నాంది మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ యొక్క 12 కిలోమీటర్ల వడపర్తి నుంచి చీకటి మామిడి 24,23 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి వెంటనే భారతీయ జనతా పార్టీ జిల్లా ఏదైతే శాఖ డిమాండ్ చేస్తా ఉందో దాన్ని సమర్థిస్తూ రాష్ట్ర శాఖ కూడా మీకు మద్దతు పలుకుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భువనగిరి జిల్లా ప్రతి ఒక్క కార్యకర్తలకు బొమ్మల రామారాం మండల